చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 19 మందికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆసుపత్రి నుంచి వెళ్లిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టంలో పాల్గొన్నారు. 19 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ ఆకాష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో నాందేడ్కు అంబులెన్స్లో తరలిస్తున్నారు. ముందుగా సంగారెడ్డి వరకే అంబులెన్స్ సౌకర్యం ఇవ్వాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు నాందేడ్ వరకు అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించారు. చేవెళ్ల ఆసుపత్రిలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి. పోస్టుమార్టంలో పాల్గొన్న 12 మంది ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు. ఆకాష్ కాంబ్లే టిప్పర్ డ్రైవర్. అలా వాళ్ళని ట్యాగ్ చేసి పెట్టి అంజనేయులు నంబర్ రాసుకున్నాను రైట్ సైడ్ అది ఇంకో వస్తున్నారు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంక్లూడింగ్ టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించారు. మా ప్రతినిధి రాధిక గ్రౌండ్ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. అక్కడ వివరాలు తెలియజేయడానికి పోస్టుమార్టం జరుగుతున్నటువంటి ప్రదేశం నుంచి రాధిక. చక్రి, ఉదయం జరిగిన ట్రాజడీ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 19 మంది మృతదేహాలు చేవెళ్ళ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఈ 19 డెడ్ బాడీస్కి కూడా పోస్టుమార్టం కంప్లీట్ చేసి వారి వారి బంధువులకు ఇవ్వడం జరిగింది. చివరిగా టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లీ డెడ్ బాడీని కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ 18 డెడ్ బాడీస్ అయితే ఇక్కడ లోకల్గా ఉన్న పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళ హౌసెస్ ఉండటంతో వాళ్ళ బంధువులు ఇళ్లలోకి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అంబులెన్స్ సహకారంతో. కానీ కాంబ్లీ, ఇటు ఆకాష్ కాంబ్లీకి సంబంధించి నాందేడ్ నివాసులుగా ఉన్నారు. వాళ్ళు సంగారెడ్డిలో ప్రస్తుతం అక్కడ టెంపరీగా ఉన్న ఇంట్లో సంగారెడ్డిలో ఉంటున్నారు. సో అక్కడ వరకు ఇస్తాము అని ముందు అంబులెన్స్ ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇటు కుటుంబ సభ్యులంతా రిక్వెస్ట్ చేయడంతో నాందేడ్ వరకు కూడా 2 అంబులెన్స్ డ్రైవర్లని అరేంజ్ చేసి అంబులెన్స్ని ఇచ్చి కొద్దిసేపటి క్రితమే చేవెళ్ళ హాస్పిటల్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డెడ్ బాడీ అనేది బయలుదేరటం జరిగింది. సో ఓవరాల్గా ఉదయం నుంచి కూడా 19 మంది మృతదేహాలకి పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడ నుంచి డెడ్ బాడీస్ని తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మొత్తం ట్రాజడీకి కారణంగా కనిపిస్తున్న టిప్పర్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ నడిపిన ఆకాష్ కాంబ్లీ మద్యపానం ఏదైనా సేవించున్నారా లేకపోతే ఏంటా అనే దానిపైన కూడా ఫోరెన్సిక్ విభాగంలో కొంతమంది ఆఫ్ ది రికార్డ్ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు తేలిన విషయం ఏంటంటే ఎలాంటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయలేదు అనేసి ఇటు వైద్యులు అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఉదయాన్నే 6 గంటల సమయంలో అంటే కొంత నిద్రావస్థలో ఉండి కొంత నిద్రలో ఉండి ఆ మత్తులో ఆ టర్నింగ్లో కర్వ్ పాయింట్లో తెలియకుండా ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా కొంత ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి. ఇంకా ఓవరాల్ రిపోర్ట్ అయితే తయారవుతూ ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికే పోలీసులకు అందజేయడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ వద్ద అలాగే పోలీసుల వద్ద కూడా ఈ పోస్టుమార్టం రిపోర్ట్ ఓవరాల్ పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే చేరడం జరిగింది. సో
ఇంత పెద్ద ట్రాజడీకి కారణంగా కనిపిస్తున్న టిప్పర్ వెహికల్ నడుపుతున్న వ్యక్తి కేవలం 25-26 సంవత్సరాల యువకుడిగా చెప్తున్నారు. అతని సొంత సోదరుడు కూడా మాట్లాడడం జరిగింది. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి ఈ టిప్పర్ వెహికల్ని అతను తోలుతూ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు, కానీ ఉదయాన్నే ఇంత పెద్ద ట్రాజడీ అయ్యి తమ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయామంటూ ఆ టిప్పర్ డ్రైవర్కి సంబంధించిన సోదరుడు కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు సోదరులు, ఇతను ఆకాష్ కాంబ్లీ అనే పర్సన్ పెద్ద కుమారుడుగా చెప్తున్నారు. ఇప్పటికే పెళ్ళయింది, వాళ్ళు సంగారెడ్డిలో నివాసం ఉంటున్నారు అని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ 19 కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నెలకొల్పిన ఈ ఇన్సిడెంట్, ఈ రోడ్డు ప్రమాదం అనేది చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది. అసలు ఇంత ఇరుకు రోడ్లలో, గతుకుల రోడ్లలో ప్రయాణము ఎలా సాగిస్తున్నారు అనే దానిపైన ఒక చర్చనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంత అంటే ఉదయాన్నే అంత కర్వ్ రోడ్లలో, గుంతలుగా ఉన్న రోడ్లలో ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఉదయాన్నే నిద్రలో కొంత తూలుతూ ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద ప్రమాదానికి కారణంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఈ రోడ్ల విషయంలో ఎందుకు దృష్టి సారించడం లేదు అనే ప్రధానమైన ప్రశ్న స్థానికులు ఉదయం ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో అనేక మంది స్థానికులు ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. ఇరుకు రోడ్లలో ఇంత పెద్ద డెవలప్మెంట్ జరుగుతున్న క్రమంలో హైదరాబాద్ టు ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది ఉద్యోగ అవకాశాలకి, లేకపోతే ఉపాధి కోసం అనేక మంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి తరలి వస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అసలు అన్లిమిటెడ్గా అంటే బస్సు కంప్లీట్ ఫుల్ఫిల్ అయి ఉన్న బస్సెస్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఎందుకు రోడ్లపైన దృష్టి సారించడం లేదు, ఎందుకు రోడ్ వైడనింగ్ చేయట్లేదు అనే ఒక ప్రశ్న స్థానికుల నుంచి లేవనెత్తుతున్న పరిస్థితి. ఉదయం నుంచి ఆందోళనలు కూడా ఆ విధంగానే సాగుతూ వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ అనేది అనేక ప్రశ్నలకు తావిస్తుందనే చెప్పుకోవాలి, అనేక ప్రశ్నలని లేవనెత్తుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ వ్యవస్థల పనితీరు పైన ప్రశ్నలు అనేకం లేవనెత్తుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధిక.